नीडातुङ्गस्तनगिरितटी शुद्धमुद्बोध्य कृष्णं पाराध्यं स्वं श्रुतिशतशिरःसिद्धमध्यापयन्ती स्वोचिष्टायां स्रजनिगलितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः. ఓం నమో నారాయణాయ. ఈరోజు 7వ పాసురం చదువుతాను. కీసుకే సెன்று எங்கும் அனெச்சாத்தன் கலன் பேசின பேச்சரவம் கேட்டிலையோ, பேய் பண்ணே காசும் பிறப்பும் கலகலப்பக்கை பேர்த்து வாசனரு ஜுள்ளல் ஆயச்சியர் மத்தினால் ஓசைப்படுத்த தைரரவம் கேட்டிலையோ, நாயக்க பெண்ணில்லாய் நாராயணன் மூர்த்தி கேசவனை பாடவும் நீ கேட்டே கிடத்தியோ, தேசமுடியாய் తెరవేలోరెంబావాయ్. ఈ పాసురంలో తెల్లవారింది అని తెలియటానికి కొన్ని సూచనలు తెలియచేస్తూ మరొక గోపికను లేపుతున్నారు. ఓయి పిచ్చిపిల్ల, భరద్వాజ పక్షులన్నీ కీచుకీచుమంటూ చేస్తున్న కలకలములు వినపడట్లేదా? అదిగో సువాసనలు వెదజల్లుతున్న కురులు కదా ఆ గోపకాంతలు తాము ధరించిన ఆభరణాలన్నీ ధ్వనించేట్టుగా చేతులు త్రిప్పుతూ కవములతో పెరుగు చిలుకుతున్నారు. ఆ ధ్వనులేవీ వినపడట్లేదా? నీవు మాకు నాయకురాలివి కదా, భగవత్ విషయానుభవం నెరిగిన దానవు. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే ఇప్పుడు శ్రీకృష్ణునిగా మన భాగ్యం కొద్దీ అవతరించాడు. మన కొరకే కేసీ మొదలైన రాక్షసులను చంపి మన కష్టాలను గట్టెక్కించాడు కూడా. మనమంతా అతని కృతజ్ఞులమై అతన్ని గుణగానం చేస్తున్నాము. అయినా వాటిని వింటూనే ఇంకనూ పడుకునే ఉంటివే. మేము పాడే ఈ పాటల ఆనందంతో నువ్వు వింటూ మెరిసిపోతున్నావులే, మాకు తెలుస్తోంది. ఇకనైనా లేచిరావమ్మా తల్లి, వ్రతం ఆచరించటానికి ఇంకను ఆలస్యం దేనికి అని ఒక గోపకన్యకును లేపుచున్నది అండాళి తల్లి. ఈ పాసురంలోని గూఢార్థం. ఈ పాసురంలో ఒక గూఢార్థం ఉందండి. వ్రతాలు నియమాలు అనే జ్ఞానం లేని పక్షులే తెల్లవారుజామున మేల్కొని మాట్లాడుకుంటూ అంటే అరుచుకుంటూ వెడతాయి కదా, ఆకాశాలనికి ఎగిరిపోతున్నాయి. అంటే మనకు అజ్ఞానుల వలె గోచరిస్తున్న పక్షులు బ్రహ్మజ్ఞానులకు సంకేతాలన్నమాట. వీరే బ్రాహ్మీ ముహూర్తంలో మేల్కొని బ్రహ్మ పదార్థాన్ని గురించి మాత్రమే ఆలోచించేవారు. అంటే భగవంతుని ఆరాధించే సమయం ఆసన్నమనేదని, భగవన్నామ చింతనే మనకు పరమ ఆహారమని ధ్వని రూపంగా చెప్పబడింది. అంటే పక్షులే తెల్లవారుజామున మేల్కొంటున్నాయంటే మరి మానవ మాత్రం ఎప్పుడు మేల్కోవాలి, ఎప్పుడు మనం మేల్కాంచాలో తెలుసుకోవాలనే సంకేతం ఇందులోని ధ్వని అన్నమాట. ఈనాటి పాసురంలో గోదాతల్లి భరద్వాజ పక్షుల ద్వారా అవి చేసే మధుర ధ్వనుల ద్వారా పొద్దు పొడుస్తున్నది, తెల్లవారుతోంది అని సూచిస్తూ భరద్వాజాదులు చేసే ఉపదేశాలను గుర్తెరిగి అజ్ఞానాన్ని రూపుకోపమంటున్నది. భగవంతుని యందు ఆసక్తి కలగాలంటే శాస్త్ర విషయాలు తెలుసుకోవాల్సిందే కదా. వీటిని ఎరిగి భగవంతుని యందు ప్రీతి కలగటానికి నిత్యకృత్యాలు ఏమీ ఆటంకాలు కావు. మేలుకొని తలుపు తీసి మాతో వ్రతాన్ని చేయటానికి రమ్మని పిలుస్తుంది ఈ పాసురంలో.